పాపం సీఎం రేవంత్ రెడ్డికి వచ్చిన కష్టాలు ఇంకెవ్వలకు రావద్దు పోన్రి. ఒక్కలా ఇద్దరా చాలా మంది తన పేరు మర్చిపోయి ఆగం చేస్తున్నారు సీఎం సార్ మనసును. హీరో అల్లు అర్జున్ నుంచి మొదలు పెడితే సర్కార్ ఆఫీసర్లు, సొంత పార్టీ లీడర్లు, సొంత పార్టీ మంత్రులు, ఆఖరికి రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం ఎవరో తెలియకుండా మాట్లాడిండు. తను సీఎం కుర్సీ ఎక్కి 2 ఏళ్లు దగ్గరకు వస్తున్నా ఇంకా సీఎం రేవంత్ రెడ్డి అనేది టక్కున చెప్పలేకపోతున్నారు. I request Honorable Sri Justice P. Sam Koshi Garu, Judge, High Court for the State of Telangana, to present a sapling to Honorable Sri Justice A. Revanth Reddy Garu. Sorry, my lord, Honorable A. Revanth Reddy Garu, Chief Minister of Telangana State. ఓర్ని కథ సల్లగుండా చాలా సార్ల తెలంగాణ సీఎం అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ పేరు కాకుండా ఏరే పేరు చెప్తే ఇప్పుడు పేరు కరెక్టే చెప్పినా పదవిని మర్చిపోయిండ్రు. జస్టిస్ ఏ రేవంత్ రెడ్డి అని చెప్పుడుతోని అందరూ ఆగమాగమైండ్రు. తర్వాత మైకులో మాట్లాడుతున్న మనిషికి సైగలు చేసి చెప్తే తర్వాతే నాలుక గడుచుకొని సారీ హానరబుల్ సీఎం ఏ రేవంత్ రెడ్డి సారు అని చెప్పిండు. ఇక స్టేజ్ మీద ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సారు కడమ న్యాయమూర్తులతో కలిసి నవ్విండు. నాకు తెలిసి నేను న్యాయ శాస్త్రాలు చదవలే, కాకపోతే సెక్షన్లు తెలుసు, ఏ చట్టం ఏం చెప్తుందో తెలుసు, దానికే నన్ను జస్టిస్ చేస్తారా అన్నట్టు నవ్విండు. అయినా అక్కడ పేర్లు చదివేటాయన నానాలే. జస్టిస్ కు సీఎం కు తేడా తెలవదా? అడ్డగోలు హామీలు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే వచ్చే సీఎం పదవి అసోంటిదా న్యాయమూర్తి హోదా? దొడ్డు పుస్తకాలు చదవాలి, ప్రతి ఒక్క సెక్షన్ మీద పట్టు ఉండాలి, నిక్కచ్చిగా న్యాయం చెప్పాలి, తీర్పులు రాయాలి. అట్లాంటి హోదాను రేవంత్ రెడ్డి సార్ కు పెట్టుడు న్యాయం కాదు. ఈ జస్టిస్ పదవి కాకుండా ఏ ప్రధాన మంత్రో కేంద్ర మంత్రో అంటే బాగుండు. ఎందుకంటే నోటికొచ్చిన హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటే చాలు పదవి వస్తది, పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏముండదు. ఏం వాక్యాతో ఏమో అనవసరంగా సీఎం రేవంత్ రెడ్డిని పరిచయం చేసినావు కదా. పోక్సో చట్టం మీద రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాద్ లో జరిగింది శనివారం నాడు. అగో అక్కడికి పోయిన సీఎం రేవంత్ రెడ్డిని జస్టిస్ చేసిండు పేర్లు చదివేటాయన. మరి ఈ పేర్లు మర్చిపోడు, పదవులు మర్చిపోడు ఇంకెన్ని రోజులో? సీఎం రేవంత్ రెడ్డి సార్ కి ఈ బాధలు ఎప్పుడు తప్పుతాయో ఏమో అని అనుకుంటున్నారట. ఇది చూసిన అక్కడి జనాలు.